సో మనం లాస్ట్ సెషన్లో వచ్చేసి రిసోర్స్ టైప్ గురించి చూసాం కదా. సో ఈరోజు ఏం చేద్దామంటే రిసోర్స్ యొక్క బిహేవియర్ అండ్ సింటాక్స్ చూద్దాం. సో జస్ట్ మనం అదే ఏం అన్న చేసాం, మళ్ళీ రిసోర్స్ రాసాం. దీన్ని ఏమంటారు? బ్లాక్ టైప్ అంటాం. దీని వచ్చేసి వీరెంటిని వచ్చేసి బ్లాక్ లేబుల్స్ అంటారు అనమాట. ఒక రిసోర్స్కి వచ్చేసి ఒక 2 లేబుల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లేబుల్ వచ్చేసి ఇట్స్ ఏ మ్యాండేటరీ, ఓకే. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకు మ్యాండేటరీగా ఫీల్డ్ అనమాట. ఇది ఖచ్చితంగా మనకు టెరాఫామ్ ఇచ్చినటువంటి నేమ్ అయి ఉండాల. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఈ లేబుల్ వచ్చేసి మనకు లోకల్ లేబుల్ అంటారు అనమాట. సో ఇది వచ్చేసి ఏదైనా ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు దీనికి. సో మన ఒక రిసోర్స్కు ఒక లేబుల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటే ఉండాల, సేమ్ యూనిక్గా ఉండాలన్నమాట. సేమ్ నేమ్తో మల్టిపుల్ రిసోర్సెస్ క్రియేట్ చేయలేమన్నమాట. ఓకే. సో రిసోర్సెస్ టైప్ వచ్చేసి మన జనరల్గా మనకు వచ్చేసి బ్రాకెట్తో స్టార్ట్ అవుతుంది, బ్రాకెట్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇన్సైడ్ ది రిసోర్సెస్లో ఉన్న వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్ కీ, ఇది వచ్చేసి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అనమాట. ఈ విధంగా మనకు రిసోర్సెస్ను డిక్లేర్ చేస్తాం. సో ఈ రిసోర్సెస్ అన్నిటిని క్రియేట్ చేసిన తర్వాత మనకు రిసోర్స్ ఎందుకు చెప్పుకున్నాం? ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి రిసోర్సెస్ వాడతాం అనుకున్నాం కదా. సో ఈ రిసోర్సెస్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి ఒక కొత్త రిసోర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. రెండు వచ్చేసి క్రియేట్ చేసిన రిసోర్స్ను డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తాము. మూడు వచ్చేసి ఆల్రెడీ ఉన్న రిసోర్స్ను అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అప్డేట్ చేసేటప్పుడు 2 టైప్స్ అనమాట. ఉన్న రిసోర్స్ను ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అప్డేట్ చేయడము. మూడోది వచ్చేసి మనకు ఉన్న రిసోర్స్ను డిలీట్ చేసి కొత్తగా రిసోర్స్ క్రియేట్ చేయడం అనమాట. సో మనం దీంట్లో వచ్చేసి బిహేవియర్ టైప్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే, బిహేవియర్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి క్రియేట్, తర్వాత వచ్చేసి డిస్ట్రాయ్, మూడు వచ్చేసి అప్డేట్, నాలుగు వచ్చేసి మనకు డిస్ట్రాయ్ అండ్ రీక్రియేట్. సో మనం ఒక్కో దాని గురించి మనం ఒక్కొక్క బిహేవియర్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనము క్రియేట్ గురించి చూద్దాం. సో ఈ రిసోర్స్ బిహేవియర్లో వచ్చేసి ఫస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే జస్ట్ టెరాఫామ్ ఇనిట్ చేసి టెరాఫామ్ అప్లై కొడితే సరిపోతుంది. టెరాఫామ్ ఇనిట్ చేస్తే ఫస్ట్ మనకు సంబంధించిన రిసోర్సెస్ అన్ని ఇనిషియలైజ్ చేసుకుంటుంది. తర్వాత టెరాఫామ్ వ్యాలిడేట్ ఎందుకు చేస్తాం మనం అంటే, మన యొక్క సింటాక్స్ ఎర్రర్, గ్రామటికల్ ఎర్రర్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేయడానికి వ్యాలిడేట్ చేస్తాం. తర్వాత వచ్చేసి టెరాఫామ్ అప్లై కంటే ముందు ప్లాన్ ఎందుకు యూజ్ చేస్తాము? మన యొక్క ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ చేయబోతున్నాయో చూస్తాం. సో ఈ విధంగా మనం ఈ మూడన్ని అప్లికేషన్ చూసిన తర్వాత ఫైనల్ కమాండ్ వచ్చేసి టెరాఫామ్ అప్లై. సో ఎప్పుడైతే మనం టెరాఫామ్ అప్లై కొడతామో అప్పుడు ఏమవుతుందంటే మనకు సో రిసోర్సెస్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకు టెరాఫామ్ అప్లై ఎప్పుడు చేస్తామో ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ప్లస్ సింబల్ విత్ క్రియేట్, ఓకే. ఇది క్రియేట్ చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఎస్ ఇస్తాను అనమాట. సో ఈ విధంగా వన్ ఆఫ్ ది బిహేవియర్ వచ్చేసి క్రియేట్ అనమాట. క్రియేట్ చేసేటప్పుడు మనం ఇచ్చిన రిసోర్సెస్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ తీసుకొని వాటి ద్వారా మనకు రిసోర్స్ అన్నది క్రియేట్ చేస్తుంది. ఈ రిసోర్స్ క్రియేట్ అయిన రిసోర్స్ను మనం AWSలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ క్రియేట్ అయింది. సో నేనేం చేస్తానంటే నెక్స్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ఏం చేద్దామంటే అప్డేట్ కూడా చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన. నేను క్రియేట్ చేసినటువంటి EC2 ఇన్స్టెన్స్ను అప్డేట్ చేయాలా. సో ఇది మనం క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ అనమాట. ఇక్కడికి వచ్చి చూసామనుకోండి, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ ఉంది. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్రియేట్తో స్టార్టింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ లాక్ అక్వైర్ చేస్తుంది ఫస్ట్. వన్స్ లాక్ అక్వైర్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి క్రియేట్. సో మనకు క్రియేట్తో స్టార్ట్ అయింది. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు రిసోర్సెస్ అన్నది క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ట్యాగ్స్ వచ్చేదానికి
ఇక్కడ ఎటువంటి ట్యాగ్స్ అనేవి మనకు లేవు. సో నేనేం చేస్తాను, జస్ట్ ట్యాగ్స్ యాడ్ చేస్తా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి EC2 ఇన్స్టెన్స్ను ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ట్యాగ్స్ మాత్రమే అప్డేట్ చేస్తుంది. సో నేనేం చేయాలా, ట్యాగ్స్ అప్డేట్ చేయాలంటే మనము ఇక్కడికి వచ్చేసి రిసోర్స్లో వచ్చేసి మనం ట్యాగ్స్ యాడ్ చేయాలి. ఓకే, ట్యాగ్స్. సో మనం ఏం చేయొచ్చు, కీ అండ్ స్ట్రింగ్. ఇక్కడ నేనేమని ఇస్తానంటే నేమ్ ఇస్తా. ఓకే, దీనికి వాల్యూ వచ్చేసి మై ఇన్స్టెన్స్ అని ఇస్తా. సో ఇప్పుడు నేనేం చేశానంటే జస్ట్ మనకి ఇచ్చినటువంటి రిసోర్స్కు జస్ట్ ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాం. సో ట్యాగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆల్రెడీ ఉన్న ఇన్స్టెన్స్కు జస్ట్ ట్యాగ్స్ మాత్రమే అప్లై చేయబడతాయి అనమాట. సో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ అన్నది ఎటువంటి డిస్టర్బ్ జరగదు. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ మనకు రిసోర్సెస్ బిహేవియర్లో అప్డేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో అప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి టెరాఫార్మ్ అప్లై. ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే మన స్టేట్ ఫైల్ ద్వారా చెక్ చేస్తుంది మనం క్రియేట్ చేసిన రిసోర్స్ను అక్కడున్న రిసోర్స్కు మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది. సో మనం ఏం చేసాము, ఇక్కడ వచ్చేసి ట్యాగ్ యాడ్ చేసాము. రియాలిటీలోకి వచ్చేదానికి ఏమవుతుందంటే ఇక్కడ ట్యాగ్స్ అనేది అవైలబిలిటీలో లేవు. అంటే ట్యాగ్స్ అవైలబిలిటీ కాదు, ట్యాగ్స్ అనేది క్రియేట్ అవ్వలేదు, ఎందుకు మనం యాడ్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనం ట్యాగ్ యాడ్ చేస్తామో ఇక్కడ చూడండి, ఇక్కడ టిల్టీ సింబల్ ఎల్లో కలర్తో వచ్చిందనమాట. ఇదేం చేస్తుంది, అప్డేట్ ఇన్ ప్లేస్ అనమాట. ఓకే, అప్డేట్ ఇన్ ప్లేస్ ఏం చేస్తుంది, ఆ ట్యాగ్స్ను ఇప్పుడు ప్రస్తుతానికి నల్లున్న ట్యాగ్స్ని ఏం చేస్తుందంటే విత్ నేమ్తో ట్యాగ్స్ను ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు 1 to యాడ్ అని వచ్చింది ఎప్పుడు క్రియేట్ చేసేటప్పుడు, ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమని చూపిస్తుందంటే 1 to చేంజ్ అని మనకు చూపిస్తుంది. తర్వాత వచ్చేసి డెస్ట్రాయ్. సో ఫస్ట్ మనం చేంజ్ చూద్దాము. ఈ చేంజ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకు రిసోర్స్ అనేది రీక్రియేట్ అవ్వదు, బట్ ఏంటంటే మనకు ట్యాగ్స్ యాడ్ అవుతాయి. చూడండి, మై నేమ్ అనే ట్యాగ్, నేను ఇచ్చిన కీ వచ్చేసి మై నేమ్, ఇచ్చిన వాల్యూ వచ్చేసి మై ఇన్స్టెన్స్. సో ఈ విధంగా ఏదైనా అన్ని రిసోర్సెస్ కంటే కాదు, అన్ని ఆర్గ్యుమెంట్స్కి కాదనమాట, కొన్ని ఆర్గ్యుమెంట్స్కి మాత్రమే జస్ట్ అప్లై అవుతాయి ఏది అప్డేట్ ఇన్ ప్లేస్. ఓకే, కొన్నిటికి ఏమవుతుందంటే రీప్లేస్మెంట్ చేయాల్సింది ఉంటుంది. సపోజ్ నేనేం చేశాను, ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాను T2. ఇప్పుడు నేను వచ్చేసి T2 నుంచి మైక్రో నుంచి నానోకు మార్చాలనుకోండి, అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ డెస్ట్రాయ్ చేయాలా, తర్వాత మనకు వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే డెస్ట్రాయ్ అండ్ రీక్రియేట్ అనేది బిహేవియర్ అప్లికబుల్ అవుతుంది అనమాట ఇక్కడ. సో జస్ట్ ఏం చేస్తాను, సేమ్ ఇన్స్టెన్స్కు మనం వచ్చేసి T2 నుంచి, ఓకే, దీన్ని చేంజ్ చేయడం కంటే మనం జస్ట్ మైక్రో నుంచి నానోకి చేంజ్ చేద్దాం. ఓకే, నానోకి చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే మనకు దీన్ని డైరెక్ట్గా ఇన్స్టెన్స్ టైప్ను చేంజ్ చేయలేదన్నమాట. అందుకోసం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఉన్న రిసోర్స్ను డిలీట్ చేసి తర్వాత వచ్చేసి మనకు కొత్త రిసోర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. లెట్స్ సీ టెరాఫార్మ్ డెస్ట్రాయ్. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టెరాఫార్మ్ స్టేట్ను రీడ్ చేస్తుంది అనమాట. టెరాఫార్మ్ రీడ్లో ఏం చేస్తుందంటే మన యొక్క లోకల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఆల్రెడీ అవైలబుల్లో ఉన్న రిసోర్స్ను కంపేర్ చేస్తుంది అనమాట. ఈ కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు T2 మైక్రో ఉంది, బట్ మనకేం అవసరం, T2 నానో అవసరం. సో అందుకు ఏం చేయాలా, దీన్ని అప్డేట్ చేయాలా. దీన్ని అప్డేట్ చేయాలంటే ఒక ఇన్స్టెన్స్ను డైరెక్ట్గా అప్డేట్ చేయడానికి లేదనమాట. సో ఫస్ట్ ఏం చేస్తుంది, దీన్ని ఉన్న రిసోర్స్ను ఫస్ట్ డెస్ట్రాయ్ చేస్తుంది, డిలీట్ చేసి తర్వాత మనకు వచ్చేసి కొత్త రిసోర్స్ను క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి, ఐఫోన్ వచ్చేసి ఐఫోన్ రెడ్ కలర్లో వచ్చేసి డెస్ట్రాయ్ అనమాట. ఓకే, డెస్ట్రాయ్ చేసి మనకు కొత్తది క్రియేట్ చేస్తుంది. మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, ఓకే సారీ, మనం డెస్ట్రాయ్ కాదు ఇవ్వాల్సింది, అప్లై ఇస్తే 1 to చేంజ్, 1 to డెస్ట్రాయ్, 1 to క్రియేట్ అవ్వాలన్నమాట. టెరాఫార్మ్ అప్లై. సో ఇక్కడ ఏమి రావాలా, ఒకటి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రావాలా, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ రావాలన్నమాట.
T2 ఇన్స్టెన్స్ టైప్. ఓకే, ఇక్కడ జస్ట్ చూడండి 1 2 చేంజ్ అని వచ్చేది. సో జనరల్గా ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ డైరెక్ట్గా చేంజ్ చేస్తుంది అనమాట. సో మనకు అది కాదు కావాల్సింది. సో నేనేం చేస్తానంటే కొన్ని రిసోర్సెస్ డైరెక్ట్గా చేంజ్ చేయడానికి ఉండదు అనమాట. వాటిల్లో వచ్చేసి మనకు ఏమంటారు దీన్ని, అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్ మనం మార్చి చూద్దాం దీనికి. సో నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ అవైలబిలిటీ జోన్ ఎక్కడ క్రియేట్ అయింది ఇది? నెట్వర్కింగ్ స్టేటస్ సెక్యూరిటీ నెట్వర్కింగ్. అవైలబిలిటీ జోన్ వచ్చేసి యుఎస్ 1D ఉంది. నేనేం చేస్తానంటే యుఎస్ ఈస్ట్ 1Aకి చేంజ్ చేయమంటాను అనమాట. సో అవైలబిలిటీ వచ్చేసి మనము చేంజ్ చేస్తాం. సో 1D నుంచి 1Aకి మూవ్ చేయమని చెప్తాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని మైక్రో దీన్ని చేంజ్ చేయట్లేదు. జస్ట్ నేను అప్పుడు ఏం చేశాను అంటే కొత్త ఆర్గ్యుమెంట్ యాడ్ చేశాను. ఆ ఆర్గ్యుమెంట్ వచ్చేసి యుఎస్ ఈస్ట్ 1Aకి చేంజ్ చేయమన్నాను అనమాట. సో లెస్ట్ అప్లై చేస్తే ఇది యుఎస్ 1Dలో ఫస్ట్ డిలీట్ చేసి యుఎస్ 1Aలో క్రియేట్ చేయాలన్నమాట. చూడండి 1 to యాడ్ 1 to డెస్ట్రాయ్ అనమాట. సో ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు ఒకటి డిలీట్ చేసి ఇంకోటి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రిసోర్స్ చూడండి, రిసోర్స్ క్రియేట్, ఇక్కడ డెస్ట్రాయ్ అండ్ క్రియేట్ ద రీప్లేస్మెంట్. ఓకే, ఈ విధంగా మనకు టెరాఫామ్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటి వచ్చేసి క్రియేట్, రెండు వచ్చేసి అప్డేట్, క్రియేట్ అండ్ డిలీట్ అండ్ రీక్రియేట్. లెట్స్ సీ ఫస్ట్ ఏం చేస్తుందో చూద్దాం. ఎస్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుందంటే డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. డెస్ట్రాయ్ చేసి మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ రిసోర్స్ బిహేవియర్స్ అనేది డిఫరెంట్ రిసోర్స్ బిహేవియర్స్ను మనం జనరల్గా అప్లై చేస్తాము. సో మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మనం చూసాం అనమాట, రిసోర్సెస్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము. ఓకే, వీటిల్లో మనకు వచ్చేసి ఆర్గ్యుమెంట్స్, మెటా ఆర్గ్యుమెంట్స్, ఓకే, ఇన్నర్ రిసోర్సెస్, బ్లాక్స్, ఇవన్నీ మనం ఇన్సైడ్ ద రిసోర్స్ ఉంటాయి అనుకున్నాం. లోపల రిసోర్సెస్ లోపల ఏమేమి ఉంటాయి? బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక బ్లాక్ అనమాట. సో ఏం చేసాము, ట్యాగ్ ఈజ్ ఈక్వల్ టు అని యాడ్ చేస్తే దాన్ని ఒక బ్లాక్గా కన్సిడర్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, ఇవి వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ వీటితో పాటు మనకి ఏంటంటే కొన్ని మెటా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ మెటా ఆర్గ్యుమెంట్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ రిసోర్సెస్ బిహేవియర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి క్రియేట్, అప్డేట్, డెస్ట్రాయ్ అండ్ రీక్రియేట్, ఫైనల్గా వచ్చేసి డెస్ట్రాయ్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేసింది, ఉన్న రిసోర్స్ను డెస్ట్రాయ్ చేసింది అనమాట. తర్వాత వచ్చేసి మనకు తర్వాత క్రియేట్ చేసింది, కొత్తది క్రియేట్ చేసింది. ఫైనల్గా మనకు వచ్చేసి టెరాఫామ్ డెస్ట్రాయ్. ఇదేం చేస్తుంది కంప్లీట్గా. లెట్స్ సీ మనకు వచ్చేసి ఇక్కడ యుఎస్సి 1Dలో ఉంది. నేను జస్ట్ ఈ పేజీని రీఫ్రెష్ చేస్తా. రీఫ్రెష్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఇదంతా కంప్లీట్గా ఉండదు. ఎందుకు? వన్స్ మనకు ఇన్స్టెన్స్ టర్మినేట్ అయితే దానికి ప్రతిదీ మారిపోతుంది అనమాట. ఇన్స్టెన్స్ ఐడి అనేది ఉండదు. ఇప్పుడు కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ అయి ఉంటుంది. చూడండి, ఓల్డ్ ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోయింది, కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది అనమాట. కొత్త EC2 ఇన్స్టెన్స్లో మనకు యుఎస్ ఈస్ట్ అవైలబిలిటీ జోన్ వచ్చేసి మనకు యుఎస్ ఈస్ట్ 1A వచ్చేది. 1D నుంచి 1Aకి వచ్చింది అనమాట. ఈ విధంగా మనము బిహేవియర్స్ను అప్లై చేయొచ్చు అనమాట. ఫైనల్గా వచ్చేసి టెరాఫామ్ డెస్ట్రాయ్. సో ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఇది డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో SRను అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూసాము, టెరాఫామ్లో రిసోర్స్ యొక్క బిహేవియర్ చూసాం. సో బిహేవియర్ ఏమేమి ఉంది, క్రియేటివ్, అప్డేటు, డిలీట్ అండ్ రీక్రియేట్ అండ్ డెస్ట్రాయ్, ఇవన్నీ చూసామన్నమాట. వీటిని యూజ్ చేసి జనరల్గా మనం
టెరాఫామ్ను రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. మేబీ నేను క్రియేట్ చేసే EC2 ఇన్స్టెన్స్ ఉన్న EC2ను అప్డేట్ చేయకుండా రీక్రియేట్ చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలా? మేబీ దేర్ మేబీ సమ్ మిస్టేక్స్ అనమాట. డెస్ట్రాయ్ అయిపోయింది కంప్లీట్గా, బట్ క్రియేషన్లో నాకు ప్రాబ్లం వచ్చింది. సో నాకేం చేయాలా? ఫస్ట్ క్రియేట్ అవ్వాలా, తర్వాత అది డెస్ట్రాయ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలా, తర్వాత డెస్ట్రాయ్ అవ్వాలన్నమాట. ఇలాంటి సినారియోలో రిసోర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడానికి ఒరిజినల్ బిహేవియర్ ఏంటి? ఫస్ట్ డెస్ట్రాయ్ చేస్తుంది, తర్వాత రీక్రియేట్ చేస్తుంది అనమాట. నాకు అలా కాదు, ఫస్ట్ క్రియేట్ చేయాలా, తర్వాత డెస్ట్రాయ్ చేయాలన్నమాట. ఇది రిసోర్స్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయడం అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చూసాము? ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. దీని యొక్క నేచర్ ఏంటి? ఒక EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడం. అలా కాకుండా నాకు మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ కావాలా. ఇలా ఆల్రెడీ ఉన్న ఒక రిసోర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడానికి మనకు సమ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఏమంటారంటే మెటా ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మెటా ఆర్గ్యుమెంట్స్. మెటా ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే జనరల్గా సింపుల్గా చెప్పాలంటే రిసోర్స్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయడానికి యూజ్ చేసే ఆర్గ్యుమెంట్స్ని మెటా ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కౌంట్. ఏంటి? కౌంట్ ఏం చేస్తుందంటే మనం ఎంత కౌంట్ అని ఇస్తామో అన్ని వాల్యూస్ను, అన్ని రిసోర్సెస్ను ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి ఇది మ్యాప్ వాల్యూను, లిస్ట్ వాల్యూను తీసుకుంటుంది. మనం ఇచ్చినటువంటి లూప్ వాల్యూను ఇది ఇటరేట్ చేస్తూ అన్ని రిసోర్సెస్ను క్రియేట్ చేస్తుంది అనమాట. జనరల్గా చెప్పాలంటే కౌంట్, ఫర్ ఈచ్ రెండు పర్పస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ను క్రియేట్ చేయడానికి, బట్ యూసేజ్ అండ్ వేరియబుల్స్ వాల్యూస్ వచ్చేసి యూసేజ్ వచ్చేసి మారుతూ ఉంటుంది అనమాట. సో కౌంట్ వచ్చేసి వేరియబుల్స్ వచ్చేసి మనకు నంబర్స్ తీసుకుంటుంది ఇన్పుట్ వాల్యూ. ఫర్ ఈచ్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే మ్యాప్ అండ్ లిస్ట్ వాల్యూను తీసుకుంటుంది అనమాట. సో మనం నెక్స్ట్ సెక్షన్లో మనం చూద్దాం కౌంట్ ఎలా యూజ్ చేస్తారు, ఫర్ ఈచ్ ఎలా యూజ్ చేస్తారు. అలాగే మనకు వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఉందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ వచ్చేసి ఇది ఒక మెటా ఆర్గ్యుమెంట్. ఇంకోటి వచ్చేసి మనకు లైఫ్ సైకిల్. ఓకే, ఇంకోటి వచ్చేసి ప్రొవిజనర్స్. మనకు దేర్ ఆర్ సమ్ ప్రొవిజనర్స్, నల్ ప్రొవిజనర్స్, రిమోట్ ప్రొవిజనర్స్, లోకల్ ప్రొవిజనర్స్, ఓకే, ఫైల్ ప్రొవిజనర్స్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజనర్స్ ఉన్నాయన్నమాట. ఇలా వీటి యొక్క ఒక్కో దాని గురించి చూద్దాం. సో మెటా ఆర్గ్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి, మెటా ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ యూజ్ టు చేంజ్ ద న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ ది రిసోర్స్ అనమాట. రిసోర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయడానికి మనం ఈ మెటా ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సింపుల్, ఫస్ట్ మనం క్రియేట్ చేసిన రిసోర్స్ యొక్క చూడొద్దామంటే ఈ రిసోర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒక EC2 ఇన్స్టెన్స్ను క్రియేట్ చేయడానికి ఈ రిసోర్స్ను యూజ్ చేస్తున్నాం అనమాట. సో నేనేం చేస్తానంటే దీని యొక్క బిహేవియర్ జనరల్గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, నాకు 3 ఇన్స్టెన్స్ యూజ్ చేయమని చెప్తాను. కౌంట్, ఓకే, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది 3 ఇన్స్టెన్సెస్ను క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, 3 ఇన్స్టెన్సెస్ను క్రియేట్ చేస్తుంది. లెట్స్ ట్రై. ఏం చేద్దాం? టెరాఫామ్ అప్లై. సో ఫస్ట్ మనం ఏం చేస్తుంది? జనరల్గా టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ వ్యాలిడేట్, టెరాఫామ్ ప్లాన్, తర్వాత వచ్చేసి అప్లై కొట్టాలన్నమాట. సో నేను అవన్నీ లేకుండా డైరెక్ట్గా అప్లై టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 3 to యాడ్, 3 to చేంజ్ అనమాట. ఓకే, ఎందుకు? మన కౌంట్ అనే మెటా ఆర్గ్యుమెంట్ ఇచ్చామన్నమాట. కౌంట్ అనే మెటా ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే మనం ఎంత వాల్యూ అయితే ఇస్తామో అన్ని రిసోర్సెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ అని ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తుందంటే 3 రిసోర్సెస్ను ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి, క్రియేట్ మై EC2 ఇన్స్ట్ 1, 2 క్రియేట్ చేస్తుంది, 0 మొత్తం 3 క్రియేట్ చేస్తుంది అనమాట.
ఈ యొక్క 3 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతాయని చెప్పుకున్నాం కదా, వీటి యొక్క కౌంట్ యొక్క ఇండెక్స్ ఐడిని కూడా మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. కౌంట్ డాట్ ఇండెక్స్ అనే వేరియబుల్ని యూజ్ చేసి, కౌంట్ డాట్ ఇండెక్స్ అనే వేరియబుల్ని యూజ్ చేసి మన యొక్క వీటి యొక్క ఇన్స్టెన్స్ ఐడీస్ని కూడా ఐడీలను కూడా గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇండెక్స్ని కూడా గెట్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే ఇన్స్టెన్స్కి వెళ్తానో ఇక్కడ చూడండి మనకు 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినాయి. ఓకే, ఒక్కో దానికి తీసుకున్నాం అనుకోండి, ట్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ నేమ్ ఉంటుందన్నమాట. సో నాకు వచ్చేసి ఈ నేమ్ అవసరం లేదు. ఇది ఎన్నో ఇన్స్టెన్స్గా క్రియేట్ అయిందని కనుక్కోవాలనుకోండి, అప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ని పాస్ చేయలేం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీనికి వచ్చేసి మనం $సింబల్ ఇచ్చేసి మనం కౌంట్ డాట్ ఇండెక్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, కౌంట్ డాట్ ఇండెక్స్ ఇస్తే ఇది ఏ ఇన్స్టెన్సో ఇక్కడ నుంచి ఫస్ట్ 0 తీసుకుంటుంది, సెకండ్ దానికి వచ్చేసి 1 తీసుకుంటుంది, సెకండ్ దానికి వచ్చేసి 1 తీసుకుంటుంది, థర్డ్ 1కి వచ్చేసి సెకండ్ తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఇండెక్స్ బేస్ చేసుకుని లూప్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలో టెరాఫామ్ ఇనిట్. ఇప్పుడు నేను చేసిన అనుకోండి, ఇదేమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ చేశాను ట్యాగ్స్లో చేంజ్ చేస్తే ఏమవుతుందంటే జస్ట్ అప్డేట్ అవుతాయి అనమాట. సో లెట్స్ ట్రై. దీన్ని అప్లై చేస్తే వన్ ఆఫ్ ది రిసోర్స్ బిహేవియర్ అనమాట. టెరాఫామ్ అప్లై ఇదేం చేస్తుందంటే అప్డేట్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్ని రిఫ్రెష్ చేస్తుంది. తర్వాత చూడండి అన్ని రిసోర్స్కి మనకు ట్యాగ్స్ నేమ్స్ వచ్చేసి చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి లెట్స్ సీ, అన్ని చూద్దాం మనం, ఆల్ ఇన్స్టెన్స్కు చూద్దాం. అన్ని 2 ఇన్స్టెన్స్కి వచ్చేసి మనకు నేమ్ వచ్చేసి ట్యాగ్ వాల్యూ వచ్చేసి ఒకటే ఉంటుంది. చూడండి ట్యాగ్స్ ఇక్కడ వచ్చేసి మై ఇన్స్టెన్స్ ఉంది, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మై ఇన్స్టెన్సే ఉంది, ఇక్కడికి వచ్చి చూసినా కూడా మై ఇన్స్టెన్సే ఉంది. సో ఇప్పుడు ఏంటి, నాకు అలా కాదు, నేను ఏ ఇన్స్టెన్స్ ఏ ఐడి ద్వారా తీసుకునింది, ఏ ఆర్డర్ ప్రకారం తీసుకునింది అని చెక్ చేయాలంటే మనం కౌంట్ డాట్ ఇండెక్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే కౌంట్ డాట్ ఇండెక్స్ని యూజ్ చేస్తామో అదేం చేస్తుందంటే 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అయ్యేసి n-1 ఇండెక్స్ వరకు ఇది కౌంట్ చేస్తుంది అనమాట. సో మనకు 3 వచ్చేసి ఆల్వేస్ 0తో స్టార్ట్ అవుతుంది, n-1 వచ్చేసి 2, 3-1 వచ్చేసి 2 అవుతుంది. సో ఫస్ట్ దానికి 0 ఇస్తుంది, లాస్ట్ దానికి 2 ఇస్తుంది అనమాట. లెట్స్ అప్లై దిస్. సో చూడండి 3 చేంజ్ అయ్యాయి అనమాట. మనం ఆల్వేస్ చెప్పుకున్నాం అప్డేట్ అవుతుంది అని. సో ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తాను అంటే రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే దీనికి ట్యాగ్ వచ్చేసి ఇన్స్టెన్స్ 2, ఇది వచ్చేసి సెకండ్ క్రియేట్ అయింది, లాస్ట్ క్రియేట్ అయింది. ఇది రిఫ్రెష్ చేస్తే 1 రావాలి ఇక్కడ. ఇది ఫస్ట్ క్రియేట్ అయింది. సో దీనికి 1 వస్తుంది. ఈ విధంగా మనము కౌంట్ను యూజ్ చేసుకుంటాము అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫర్ ఈచ్ చూడాలా. ఫర్ ఈచ్ వచ్చేసి చాలా పెద్దది. సో దాన్ని చూసే ముందు మనం ఏం చేద్దామంటే, మనకి ఇప్పుడు టైం ఉంది కాబట్టి లైఫ్ సైకిల్ చూద్దాము. సో లైఫ్ సైకిల్ ఏం చెప్పుకుంటామంటే, ఇది కరెంట్ యొక్క రిసోర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ చేస్తా అనుకున్నాం కదా. నేనేం చేస్తానంటే సేమ్ దీన్నే 1A నుంచి 1Bకి మళ్ళీ చేంజ్ చేస్తా. ఓకే, 1Bకి చేంజ్ చేస్తాను. నాకు ఇన్ని ఇన్స్టెన్సెస్ అవసరం లేదు కాబట్టి నేను అన్ని రిమూవ్ చేసేసి కౌంట్ కూడా తీసేస్తాను. కౌంట్ తీసేసి జస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇది అప్లై చేస్తా. సో ఇదేం చేస్తా అంటే 1 to యాడ్ 3 to డెస్ట్రాయ్. సో ఇన్ని ఏం చేయకుండా నేను ఏం చేస్తా అంటే జస్ట్ కౌంట్ మాత్రమే తీసేస్తా. ఓకే, కౌంట్ తీసేస్తే ఏమవుతుంది, ఒకటే క్రియేట్ అవుతుంది. ఓకే, రైట్, 2 డెస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు, మన యొక్క న్యాచురల్ బిహేవియర్ ప్రకారం ఇక్కడ ఎన్ని రిసోర్సెస్ ఉంటాయో అన్ని రిసోర్సెస్ మాత్రమే క్రియేట్ అవ్వాలి కాబట్టి. ఓకే, టెరాఫామ్ అప్లై. సో ఎప్పుడైతే మనం టెరాఫామ్ అప్లై చేస్తామో 2 రిసోర్సెస్ డిస్ట్రాయ్ చేస్తుంది, ఒక రిసోర్సెస్ను అలాగే ఉంచుతుంది అనమాట. చూడండి 1 to చేంజ్, 2 to డెస్ట్రాయ్. నేనేం చేస్తాను అంటే జస్ట్ ఎంటర్ ఇస్తాను.
ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని యొక్క 1A ఉంది కదా, 1Aని ఇచ్చేసి అగైన్ 1Bకి చేంజ్ చేస్తా. 1Bకి చేంజ్ చేస్తే న్యాచురల్ దీని యొక్క బిహేవియర్ ఏంటో చూద్దాం. ఏం చెప్పుకున్నామో ఫస్ట్ డెస్ట్రాయ్ చేసి రీక్రియేట్ చేయాలి. ఓకే, సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. డిస్ట్రక్షన్ కంప్లీటెడ్ ఆఫ్టర్ 43 సెకండ్స్. మనకు ఒక రీసెట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ డిపెండ్స్ అపాన్ మన ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ని బట్టి టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టెరాఫామ్ అప్లై చేస్తా. ఎందుకు యుఎస్ ఈస్ట్ 1A నుంచి 1Bకి చేసాం. సో ఇది ఫస్ట్ ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుంది, 1 to యాడ్ 1 to డెస్ట్రాయ్. లెట్స్ సీ, అప్లై చేసేద్దాం. డైరెక్ట్గా అప్లై చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది, డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. డెస్ట్రాయ్ చేసి రీక్రియేట్ చేస్తుంది. నాకు ఇలా వద్దు, నాకు ఫస్ట్ డెస్ట్రాయ్ చేయకూడదు, ఫస్ట్ ఏంటి క్రియేట్ చేయాలా, తర్వాత డెస్ట్రాయ్ చేయాలా. అలాంటప్పుడు ఏం చేద్దామంటే మనకు వచ్చేసి లైఫ్ సైకిల్ అనే ఒక మెటా ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. ఓకే, క్రియేట్ బిఫోర్ డెస్ట్రాయ్ ఈజ్ ఈక్వల్ టు, బై డిఫాల్ట్ వచ్చేసి ఇది ఫాల్స్ ఉంటుంది. ఏమవుతుంది ఫాల్స్ పెడితే, క్రియేట్ బిఫోర్ డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ చేయకముందంటే ముందే డిలీట్ చేయమని మనకు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చామన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే ట్రూ పెడతా. ట్రూ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత డెస్ట్రాయ్ చేయమని అనమాట. ఈ విధంగా మనం లైఫ్ సైకిల్, వన్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ, క్రియేట్ అవ్వనండి. క్రియేట్ అయిన తర్వాత మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ డెస్ట్రాయ్ అవుతుంది, తర్వాత క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇది ఇచ్చాం. ఇప్పుడు ఏం చేశాను, నేను లైఫ్ సైకిల్ యూజ్ చేశాను. లైఫ్ సైకిల్ ఏం చేశాను, క్రియేట్ బిఫోర్ డెస్ట్రాయ్ అనమాట. ట్రూ ఇచ్చాను. సో ఏం చేయాలా, ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత డెస్ట్రాయ్ చేయాలన్నమాట. లెట్స్ సీ, మనకు స్టేట్ రీఫ్రెష్ అవుతుంది. వన్స్ స్టేట్ రీఫ్రెష్ అయిపోయిన తర్వాత నో చేంజెస్. ఓకే, 1B నుంచి 1Cకి చేంజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో 1 to చేంజ్, 1 to యాడ్ అనమాట. ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్లై కొడతానో అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ మనకు క్రియేట్ అవ్వాలా. ఇంతకుముందు ఏమైంది, మనకు డెస్ట్రాయ్ అయ్యి తర్వాత మనకు క్రియేట్ అయింది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఎస్ ఇస్తే ఫస్ట్ మనకు క్రియేట్ అవ్వాలా. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట, తర్వాత డెస్ట్రాయ్ అవుతుంది. చూడండి, స్టిల్ మనకు డెస్ట్రాయ్ అవుతుంది. వన్స్ డెస్ట్రాయ్ అయిన తర్వాత మనకు రీక్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి దీంట్లోనే లైఫ్ సైకిల్ వచ్చేసి మనకు ఇంకోటి వచ్చేసి ప్రివెంట్ డెస్ట్రాయ్ అనమాట. ప్రివెంట్ డెస్ట్రాయ్. సో ఏం చేస్తుందంటే మనం డెస్ట్రాయ్ యూజ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది అనమాట. నేను క్రియేట్ చేసినటువంటి రిసోర్స్ని ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రివెంట్ డెస్ట్రాయ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టామనుకోండి. ట్రూ పెడితే ఏమవుతుందంటే ఇది మనల్ని డిలీట్ చేయనివ్వదు అనమాట.
ఓకే, మనలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిలీట్ చేయనిది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒకటి వచ్చేసి క్రియేట్ బిఫోర్ డెస్ట్రాయ్ లైఫ్ సైకిల్లో, తర్వాత ఇంకోటి వచ్చేసి ప్రివెంట్ డెస్ట్రాయ్ అనమాట. ప్రివెంట్ డెస్ట్రాయ్ ఏం చేస్తుంది, నేను టెరాఫామ్ డెస్ట్రాయ్ అప్లై చేస్తే మనల్ని డెస్ట్రాయ్ చేయనివ్వదనమాట. సో మనం ఎందుకు ప్రివెంట్ డెస్ట్రాయ్ అనే లైఫ్ సైకిల్ మనం ఎనేబుల్ చేసాం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మనల్ని డెస్ట్రాయ్ చేయనివ్వదు. చూడండి, instance cannot be destroyed. Line number resources AW instance has life cycle dot prevent destroy set, but the plan calls these resources to be destroyed. To avoid this error, continue with the plan. -target on. ఓకే, ఇదేం చెప్తుందంటే మనకు ఆల్రెడీ ప్రివెంట్ డెస్ట్రాయ్ ఉంది కాబట్టి మనకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డెస్ట్రాయ్ చేయకూడదు అని చెప్తుంది అనమాట. దీంతో పాటు ఇంకొక మనకు లైఫ్ సైకిల్ ఉందన్నమాట. ఏంటి అంటే ఇగ్నోర్ చేంజెస్. ఓకే, ఇగ్నోర్ చేంజెస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏదన్నా నేను ఇక్కడ ఏదన్నా చేంజ్ చేశాను అనుకోండి, ఆ చేంజెస్ను ఇగ్నోర్ చేయాలనుకోండి, ఆ చేంజెస్ని ఇగ్నోర్ చేయడానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఇగ్నోర్ చేంజెస్ ఈజ్ ఈక్వల్ అని ఇస్తాం అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యొక్క ఇన్స్టెన్స్ యొక్క నేమ్ను ట్యాగ్ నేమ్ను చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇగ్నోర్ చేంజెస్లో నేను ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైతే వద్దనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని మన యొక్క లిస్ట్ నుంచి తీసేస్తుంది అనమాట. దీంట్లో జరిగినటువంటి చేంజెస్ను మనకు యాడ్ చేయదనమాట. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని ఏం చేయను, ఊరికి ఎంటీ వాల్యూస్ ఇచ్చేసి అప్లై చేస్తాను. సో ఇన్స్టెన్స్ 1 నుంచి ఇన్స్టెన్స్ నుంచి ఇన్స్టెన్స్ 1కు అప్లై చేస్తున్నాను. సో జనరల్గా ఏమవుతుంది, మనకు ఇది 1 to చేంజ్ అని వస్తుంది అనమాట. 1 to చేంజ్. సో నాకు 1 to చేంజ్ అవసరం లేదు. నేను బై మిస్టేక్ ఏదైనా చేంజెస్ చేసినా కూడా దీన్ని నాకు అవసరం లేదనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఇగ్నోర్లో మనం వచ్చేసి ఏమైతే కావాలనుకుంటున్నామో అవన్నీ మనం ఇక్కడ పెట్టచ్చు అనమాట. సో మల్టిపుల్ వాల్యూస్ పెట్టాలనుకోండి, జస్ట్ కామా ఇచ్చేసి వాటి యొక్క ఆర్గ్యుమెంట్ వాల్యూను మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్గ్యుమెంట్స్కి ఇచ్చినటువంటి చేంజెస్ అన్నవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట. ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ 1 to చేంజ్ అనేది ఉంది కదా, ఇది ఇప్పుడు రాదు. ఇంతకుముందు 1 to చేంజ్ వచ్చింది, ఇప్పుడైతే మనకు 1 to చేంజ్ రాదనమాట. నో చేంజెస్. ఓకే, బట్ నువ్వు ఏం చేంజ్ చేసినా రాదనమాట. ఇక్కడ 1C నుంచి 1Aకి చేంజ్ చేసినా కూడా ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. ఎందుకు, న్యాచురల్ బిహేవియర్ వచ్చేసి చేంజ్ అవ్వాలా, బట్ మనం ఏం చేస్తున్నాము, రిసోర్స్ బిహేవియర్ని చేంజ్ చేస్తున్నాం. ఎలా చేంజ్ చేస్తున్నామంటే లైఫ్ సైకిల్ మెటా ఆర్గ్యుమెంట్ని యూజ్ చేసి మనం చేంజ్ చేస్తున్నాం. ఈ లైఫ్ సైకిల్లో వచ్చేసి మనకు ఏమేం చెప్పుకున్నాం, క్రియేట్ బిఫోర్ డెస్ట్రాయ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రివెంట్ డెస్ట్రాయ్ అనేది ఇంకోటి ఉంటుంది, ఇగ్నోర్ చేంజెస్ అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ వాల్యూస్ను పాస్ చేస్తామో వాటి యొక్క వాల్యూని బేస్ చేసుకొని ఇవి అన్నది ప్రొటెక్ట్ అనేది చేస్తూ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం మెటా ఆర్గ్యుమెంట్స్ను అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇంకా కొన్ని మెటా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్ చెప్పుకోదగ్గది వచ్చేసి మనం అన్నిటి గురించి డిస్కస్ చేయాలా. సో ఈరోజు వచ్చేసి డిపెండ్స్ ఆన్. ఓకే, డిపెండ్స్ ఆన్ అంటే ఏం లేదనమాట. జనరల్గా ఏమవుతుందంటే టెరాఫామ్కు నేచురల్ బిహేవియర్ ఏది ఫస్ట్ రన్ అవ్వాలా, ఏది సెకండ్ రన్ అవ్వాలా అన్నది బై డిఫాల్ట్ దానికి అర్థమవుతుంది అనమాట. బట్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే 2 డిఫరెంట్ మాడ్యూల్స్ రన్ చేస్తున్నాం అనుకోండి, మనం మాడ్యూల్స్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు, అప్పుడు ఇంకా డిస్కస్ చేస్తాము. సో 2 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ మాడ్యూల్స్లో రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ మాడ్యూల్లో వేరే యొక్క మాడ్యూల్ యొక్క ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ అవసరం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక మాడ్యూల్ స్టార్ట్ చేస్తే ఆ మాడ్యూల్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ దానికి అర్థమైపోతాయి అన్నమాట. ఏది ఫస్ట్ రన్ అవ్వాలా, ఏది సెకండ్ రన్ అవ్వాలని. బట్ 2 మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఒక మాడ్యూల్లో ఉన్న డిపెండెన్సీస్ని ఇది ఐడెంటిఫై చేయలేదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలా, మనం ఎక్స్పెషల్లీగా మెన్షన్ చేయాలా ఫస్ట్ ఇది రన్ అవ్వాలని. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము డిపెండ్స్ ఆన్ యూజ్ చేస్తాం అనమాట. సో నేనేం చేస్తాను, రిసోర్స్ క్రియేట్ చేసి విపిసి క్రియేట్ చేస్తాను, ఏడబ్ల్యూఎస్ విపిసి క్రియేట్ చేస్తాను, నేమ్ వచ్చేసి మై విపిసి ఇస్తాను. సో ఏమవుతుంది, దీనికి వచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం లేవు కాబట్టి నేనేమి ఇవ్వకుండా జస్ట్ టెరాఫామ్ అప్లై ఇస్తాను అనమాట.
టెరాఫామ్ అప్లై ఇస్తే నార్మల్గా ఏదో ఒక దాన్ని తీసుకుంటుంది. ఈ రెండుకు డిపెండెన్సీ ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసి తర్వాత వచ్చేసి విపిసిని యాడ్ చేస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఇస్తా విపిసిని క్రియేట్ చేస్తాను. సారీ, మనకు సైడర్ బ్లాక్ ఇవ్వలేదు. సైడర్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ 10.0.0.0/16. సో ఇప్పుడు నేనేం చేయాలంటే మామూలుగా అప్లై చేసినప్పుడు ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ రన్ అయ్యి తర్వాత వచ్చేసి నాకు విపిసి రన్ అవ్వాలనుకోండి, అప్పుడు నేనేం చేయొచ్చు అంటే డిపెండ్స్ ఆన్ రన్ చేయొచ్చు అనమాట. లెట్స్ సి, నేను డెస్ట్రాయ్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకు డెస్ట్రాయ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. డెస్ట్రాయ్ చేసి అప్లై చేస్తే మనకు ఫస్ట్ ఏది రన్ అవుతుంది, తర్వాత ఏది రన్ అవుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఈజీగా దీన్ని వెరిఫై చేయొచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ ఎలా రాస్తామంటే మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దీంట్లో విపిసి కంటే ముందు EC2 ఇన్స్టెన్స్ రన్ అవ్వాలంటే మనం EC2 ఇన్స్టెన్స్లో డిపెండ్స్ ఆన్ రాయాలా. అలా కాదు, ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ రన్ అవ్వాలనుకోండి, అప్పుడు మనము ఇక్కడ విపిసిలో రాయాలన్నమాట. డిపెండ్స్ ఆన్ అని రాసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిసోర్స్ డాట్ ఓకే మన యొక్క రిసోర్స్ నేమ్ అనమాట AWS EC2 ఇన్స్టెన్స్ అని ఇలా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ AWS విపిసి స్టార్ట్ అయింది అనుకోండి రన్ అవ్వడానికి, ఇదేం చేస్తుంది డిపెండ్స్ ఆన్ ఉంది కాబట్టి విపిసిలో ఫస్ట్ రిసోర్స్ ఏ రిసోర్స్ ఉందో చెక్ చేస్తుంది, రిసోర్స్ డాట్ AWS ఇన్స్టెన్స్. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి తర్వాత విపిసిని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా లైఫ్ సైకిల్ను మనము డిపెండ్స్ అపాన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి మనం ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే మళ్ళీ సేమ్ లింక్